జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళు అడిగితేనే వాళ్ళు అడిగితే జై తెలంగాణ, జై తెలంగాణ పంపిస్తారు కూసో ఇదో 3వ నెంబరు మధ్యాహ్నం అవుతాలే నీతో ఎవరైనా వస్తారు, నీతో వాళ్ళు ఉంటారు. గుర్తుపడుతున్నా కేసీఆర్ అందరికీ 14వ వార్డు అభ్యర్థిని నేను. నా పేరు కదిరే రాజశేఖర్ రెడ్డి. ఈ వార్డు అభివృద్ధి చేయడానికి నన్ను ఎన్నుకోమని చెప్పేసి మన పల్లా సార్ నన్ను ఇక్కడికి పంపించిండు. కారు గుర్తి కోటేసి అభివృద్ధికి పోటీ పడదాం. జనగామలో మంచి 14th వార్డు జనగామ మున్సిపాలిటీలోనే ప్రత్యేక స్థానం కల్పించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వమని ఈరోజు ప్రచారంలో భాగంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పల్లా సార్ని కూడా ప్రచారంలో భాగంగా తీసుకురావడం జరిగింది. అన్ని సమస్యలు కూడా తెలపడం జరిగింది. సార్ కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇలా ముఖ్యమైన పార్క్ సమస్యలు, డ్రైనేజీలు అవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా నేను సమస్యలు పరిష్కరిస్తానని కూడా ప్రజలందరికీ తెలపడం జరిగింది. మనకు అండా పల్లా సారు, మన ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే గారి అండదండలతో ఈ వార్డు అభివృద్ధి సహకరిస్తారు. సార్ కూడా ప్రత్యేక దృష్టి కూడా ఈ 14వ వార్డు మీద ఉన్నది. అన్ని అభివృద్ధులు చేస్తారని చెప్పేసి పల్లా సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున అందరూ దయచేసి మన కారు గుర్తుకు ఓటేసి మన కేసీఆర్ సార్కి మద్దతు తెలిపి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మన కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రిగా చేద్దామని నేను కోరుకుంటూ మీకు ఇచ్చిన అవకాశం. ఈ మున్సిపాలిటీలో 14వ వార్డు నన్ను అధిక మెజార్టీతో గెలిపించగలరని నేను ప్రార్థిస్తూ ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇంకా ముస్లిం మైనార్టీ దాంట్లో కమ్యూనిటీ హాలు, మన అంబేద్కర్ కాలనీలో కమ్యూనిటీ హాలు మరియు తాగునీటి సమస్యలు, బోర్లు కూడా కొన్ని నేను వివరించడం జరిగింది. సీసీ కెమెరాలు మరియు డ్రైనేజీ, ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ టైంకు కొద్దిగా అన్నీ కరెక్ట్గా లెవెల్గా వస్తలేవు. దాన్ని కూడా ప్రతి గల్లీలో లెవెల్గా రావడానికి కూడా నేను శ్రమిస్తాను. ముఖ్యంగా కోతుల సమస్య కూడా ఉన్నది. ఇటు మళ్ళీ పీఈసీ కంపెనీ కూడా ఉన్నది. దాంట్లో వేరే పరిశ్రమ స్థాపించి మన లేడీస్కి మహిళా ఉపాధి కల్పించడానికి నేను కృషి చేస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయడానికి కూడా నేను ఇలా భారీ మెథడ్ గెలిపించి నన్ను చేయించి ఈ పనులన్నింటినీ మీరు నన్ను చేయించగలరని నేను కోరుతూ వీళ్ళందరినీ అభ్యర్థించడం జరుగుతున్నాను.